ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ 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 బొలుసులమ్మ అమ్మవారికి కోటి పుష్పార్చన వైభవంగా జరిగింది. స్థానిక అమ్మవారి ఆలయంలో శుక్రవారం జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. జై బొలుసులమ్మ తల్లి. ఈరోజు మన అబ్బుల్ గారు పూర్తి పేరు కోర వెంకటనారాయణమూర్తి గారు, దుర్గా క్లాస్ రూమ్ వారు అమ్మవారు దయ అందరికీ ఉండాలి. రాష్ట్రంలో వర్షాలు ఎక్కడా పడట్లేదు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కోటి పుష్పాలతో ఆయన ఒక్కైనే కోటి పుష్పాలు అమ్మవారికి సమర్పించుకొని మనందరూ బాగుండాలనే ఆలోచనతో ఈ చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే మరి అందరి దయ ఉన్నట్టు అనేది విషయం తాడేపూడి ప్రజలందరికీ తెలుసు. బొలుసులమ్మ దయ లేకుండా మనం ఒక అడుగు కూడా కదపలేని పరిస్థితి మనకు తెలుసు. మరి అమ్మ దయతో మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మీరు అందరూ కూడా వచ్చి మరి అమ్మవారి ఆశీస్సులు పొంది మరి రానున్న రోజుల్లో ప్రజలకు కష్టాలు లేకుండా ఆంధ్ర రాష్ట్ర సుభిక్షంగా, రైతులు బాగుండే విధంగా, ఈ రాష్ట్ర పాలకులు బాగుండే విధంగా, కూటమి ప్రభుత్వం బాగుండే విధంగా మరి అమ్మవారి ఆశీర్వాదం చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి, తాడేపూడిలో కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చి ప్రజలు ఉపశమనంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకెవరు ఏం పేరు అన్నదానం చేసిన దాతలు కెల్లంపల్లి ఆదినారాయణ గారు ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. దాదాపు 5,000 నుంచి 10,000 మందికి ఈరోజు ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతాయి. దాతలు సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఎవరైతే అమ్మని నమ్మి ఉన్న అందరికీ ఉండాలి. అదేవిధంగా ఈ దాతృత్వం ఉండి మరి అందరి కోసం చేసి ఈ కార్యక్రమాల్లో చేసిన ఈ దాతలందరూ కూడా, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బొలుసులమ్మ తల్లి. కోటి పుష్పాలతో అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెం ప్రజలకు బొలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులపై ఎంతో విశ్వాసం ఉందని, అమ్మవారి దయ లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా, రైతులు సంతోషంగా ఉండేలా సమృద్ధిగా వర్షాలు కురవాలని, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పనిచేసేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించిన దాత కిర్లంపల్లి ఆదినారాయణను ఎమ్మెల్యే అభినందించారు. అమ్మవారికి అర్చన కోసం కోటి పుష్పాలను సమర్పించిన దుర్గా క్లాత్ షోరూం యజమాని కోర వెంకటనారాయణమూర్తి కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో కోటి పుష్పాలతో భక్తులు అమ్మవారి శోభయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు మాట్లాడుతూ, జై బొలుసులమ్మ తల్లి. శ్రీ 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 బొలుసులమ్మ వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. ఆయన మాకు 2014లో ఆయన చైర్మన్గా ఉండగా ఈ అన్నదాన కార్యక్రమం తమ్ముడు మనం తాడేపల్లిగూడెంలో శుక్రవారం నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి ఆయన మొదటగా తలపెట్టారు. ఆయన ఒకటే అన్నారు, తాడేపల్లిగూడెంలో ఎవరికీ కూడా అన్నానికి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరగాలి. అలాగే మన బొలుసులమ్మ గుడిలో నిర్వహంగా ప్రతి శుక్రవారం కూడా లాస్ట్ చివరగా వచ్చే భక్తుడికి కూడా అన్నదాన కార్యక్రమం చేసేలాగా మాకు ఆయన సంకల్పంతో ఆ రోజున మేము మొదలెట్టాము. అలాగే అప్పుడు 5 సంవత్సరాలు కూడా నిర్వహంగా చేసాము. మధ్యలో వివిధ కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ కూడా
ఆయన ఎమ్మెల్యేగా నగ్గి ఇలా ఊరేగింపుగా రాగానే బ్రిడ్జి మీదకి రాగానే తమ్ముడు ఎల్లుండి శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం ముందు చేయాలి, ప్రతి శుక్రవారం కూడా ఎవరికి కూడా అన్నదానం అన్నది ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగాలి అని మాకు చెప్పారు. అలాగే జాతర కార్యక్రమం కూడా ఈ ఊరు అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేయించడం జరుగుతుంది. వారికి ఈ పట్టణ ప్రజలు అందరికీ కూడా అమ్మవారు ఆయన అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ జై బొల్సులమ్మ. ఈ కార్యక్రమంలో నీలం సురేష్, కమిటీ సభ్యులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.